హలో అందరికీ, నేను ఈ వీడియోలో బ్రెయిన్ స్ట్రోక్ గురించి చెప్తానండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి ముఖ్యంగా 3 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇస్కెమిక్ స్ట్రోక్ అనమాట. ఇదేంటంటే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళం ఉంటుంది కదా, అది అందులో బ్లడ్ ఫ్లో ఆగిపోవటం వల్ల వస్తుందండి. ఇది రక్తం గడ్డగట్టడం వల్ల జరుగుతుంది. ఇంకోటి హెమరాజిక్ స్ట్రోక్ అనమాట. ఇది రక్తనాళాలు చీలిపోవటం వల్ల రక్తస్రావం అయ్యి అక్కడ మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న, తలకి ఎప్పుడైనా దెబ్బ తగిలినా, రక్తనాళాలు ఎప్పుడైనా వీక్ అయిపోయినా కానీ ఈ స్ట్రోక్ హెమరాజిక్ స్ట్రోక్ వస్తుంది. ఇంకోటి ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అనమాట. ఇదేంటంటే టెంపరీగా బ్లడ్ ఫ్లో ఆగిపోవటం వల్ల వస్తుంది. దీన్ని మినీ స్ట్రోక్ అంటాము. దీని సిమ్టమ్స్ వచ్చేసి ముఖ్యంగా ముఖము, చెయ్యి లేదా కాలు నొప్పి, మాటలో తడబట్టము, మత్తుగా ఉండటం, ఒక్కసారిగా చూపు తగ్గిపోవటం, తీవ్రమైన హెడేక్, ఇవి అన్నమాట లక్షణాలు. కారణాలు ఇది ఏ రీజన్స్ వల్ల వస్తుందంటే హై బీపీ, షుగరు, హై కొలెస్ట్రాల్, సిగరెట్ తాగటం, ఇవి మద్యం సేవించటం, అధిక ఒబేసిటీ అంటే తీవ్రమైన లావు అనమాట. ఇవి కారణాలు. ఈ కారణాల వల్ల మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. దీనికి ముందు జాగ్రత్తలు వచ్చేసి మనకి హెల్దీ ఫుడ్ తీసుకోవాలండి. బీపీ, షుగరు మనం ఎప్పటికప్పుడు చెక్ చేయించుకుంటూ ఉండాలి 40 దాటిన తర్వాత. స్మోకింగ్, డ్రింకింగ్ మానేసేయాలి. కంపల్సరీ డైలీ ఎంతో కొంత ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ మనకి ఎక్సర్సైజ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ప్రెజర్ని కూడా మనకి జాబ్ ప్రెజర్ కానీ, ఎక్కడైనా ఫ్యామిలీ ప్రెజర్స్ కానీ ఎక్కడికక్కడ తగ్గించుకొని మనం సమతుల్యంగా చూసుకోవాలి. ప్రెజర్ అనేది తగ్గించుకోవాలి. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.